హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో బియ్యం పిండితో అప్పడాలు చేసే ఈజీ అంటే చాలా ఈజీ మెథడ్ని చూపించబోతున్నాను. ఇలా మనం చాలా తక్కువ టైంలోనే సంవత్సరానికి సరిపడా అప్పడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ అండి. మీలో కూడా చాలామందికి ఈ మెథడ్ తెలిసే ఉంటుంది. తెలియని వారికి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నిజానికి బియ్యం పిండితో అప్పడాలని ప్రిపేర్ చేసినప్పుడు మధ్యలో బ్రేక్స్ రావడం, అప్పడం అనేది పగిలిపోయినట్టుగా రావడం వంటివి జరుగుతుంటాయి కదా. సో అలా ఏమి రాకుండా వడియాలను చక్కగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. వీటిని మనం లంచ్, డిన్నర్లోకి నంచుకొని తినడానికైనా లేదా ఈవినింగ్ టైంలో ఇలా ఫ్రై చేసిన అప్పడాలని తిన్నా చాలా అంటే చాలా బాగుంటాయి. కరకరలాడుతూ ఈ బియ్యం పిండి వడియాలు అనేవి చాలా చక్కగా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ వడియాలు చేసి ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 5 కప్పుల వరకు నీళ్లను తీసుకుందాం. అంటే మనం 1 కప్పు బియ్యం పిండిని తీసుకున్నాం అనుకోండి, దానికి మనం ఈ ప్లేస్లో 5 కప్పుల వరకు నీళ్లను తీసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తుంటే వాటర్ని దానికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. ఇలా 5 కప్పుల వాటర్ని తీసుకున్నాక ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వేడి చేసుకుందాం. మరో పక్కన మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు పొడి బియ్యం పిండిని తీసుకుందాం. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన బియ్యం పిండినైనా యూజ్ చేయొచ్చు, లేదా మనం బయట ప్యాకెట్లో కొన్న బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. ఇందులోకి మనం చేసే వడియాలు అనేవి బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా రావడానికి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యూజ్ చేస్తున్నాను. ఇలా మైదా పిండిని వేయడం వలన మనం చేసే అప్పడాలు అనేవి మధ్యలో బ్రేక్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కావాలంటే ఈ బియ్యం పిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ని కానీ, అంటే మొక్కజొన్న పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ తీసుకోవచ్చు. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని, అలాగే మనం చేసే అప్పడాలు అనేవి చాలా కరకరలాడుతూ క్రంచీగా రావడానికి చిటికెడంతా వంట సోడాను తీసుకుందాం. అలాగే నేను ఈ అప్పడాల్లో మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని, అంటే ఆనియన్ సీడ్స్ని తీసుకుంటున్నాను. ఈ అప్పడాల్లో నాకైతే ఆనియన్ సీడ్స్ అనేవి చాలా బాగా నచ్చుతాయి. మీరు కావాలంటే ఈ ఆనియన్ సీడ్స్ ప్లేస్లో జీలకర్రనైనా లేదా వామునైనా తీసుకోవచ్చు. ఏం తీసుకోకుండా సాల్ట్ వేసి చేసినా కానీ ఈ అప్పడాలు చాలా బాగుంటాయి. ఇలా 1/2 టీ స్పూన్ కలోంజీ గింజల్ని తీసుకున్నాక ఇందులోకి 1 కప్పు నీళ్ళని తీసుకుని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి మిక్స్ చేశాక మళ్ళీ నేను 1 కప్పు నీళ్ళని వేసి కలుపుతున్నాను. నీళ్ళు అనేవి ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేయడం వలన పిండి అనేది ముద్దలు లేకుండా చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. అలాగే మరో కప్పు నీళ్ళను కూడా యాడ్ చేస్తున్నాను. అంటే టోటల్గా నేను ఈ పిండి కలపడానికి 3 కప్పుల వరకు నీళ్ళను తీసుకున్నాను. పిండి ముద్దలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేశాక చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి. మరీ చిక్కగా ఉండద్దు, అలా అని మరీ పల్చగా కూడా ఉండద్దు. ఇలా కలిపాక మరో పక్కన వాటర్ కూడా వేడవడానికి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదే టైంలో మనం కలిపిన బియ్యం పిండిని ఒక చేత్తో యాడ్ చేస్తూ మరో చేత్తో మిక్స్ చేసుకుందాం. ఇలా మనం కలిపిన బియ్యం పిండిని పూర్తిగా తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక 7-8 నిమిషాల పాటు ఈ పిండిని బాగా ఉడికించాలి. మనం ఈ పిండిని ఉడికించక ముందే వడియాలను ప్రిపేర్ చేసుకుంటే అవి ఎలా అయితే డ్రైగా అవుతాయో అవి అలా బ్రేక్ అవుతాయి. కాబట్టి పిండి అనేది బాగా ఉడకాలి. కనీసం 7-8 నిమిషాలైనా ఈ పిండిని ఉడికించాలి. ఇక్కడ నేనైతే మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఉడికిస్తున్నాను. మొత్తానికి పిండి అనేది ఇలా బాగా ఉడకడం స్టార్ట్ అయ్యాక చూడండి, కన్సిస్టెన్సీ కూడా మనకు ఇలా ఉండాలి. మనకు ఈ కన్సిస్టెన్సీలో పిండి రెడీ అయింది అంటే ఇది మనకు అప్పడాలు చేయడానికి రెడీ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వడియాలను పెట్టుకుందాం. అయితే ఈ వడియాలను పెట్టడానికి ఇక్కడ నేనైతే కాటన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పాలిథిన్ కవర్ పైన అయినా పెట్టుకోవచ్చు, కానీ నేను హెల్త్ పరంగా చూసుకొని ఇక్కడ కాటన్ క్లాత్ పైనే వడియాలను పెడుతున్నాను. ఇక్కడ నేను క్లాత్ పై వడియాలను పెడుతున్నాను కాబట్టి పిండి చల్లారక ముందే మనం ఇలా వడియాల్లా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పాలిథిన్ కవర్ పై పెడుతుంటే పిండి అనేది ఒక 5-10 నిమిషాలు చల్లారక పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఈ క్లాత్ పైన వడియాలను పెట్టేటప్పుడు అప్పడాన్ని మరీ రౌండ్గా తిప్పినట్టు కాకుండా ఇలా ఒకసారి బ్యాటర్ని వదిలి జస్ట్ అలా ప్రెస్ చేసి తీయండి. మనం ఈ అప్పడాలను మరీ పల్చగా చేస్తే ఇవి ఎలా అయితే డ్రై అవుతాయో అలా పగిలిపోయినట్టుగా అయిపోతాయి. కాబట్టి వీటిని కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసినా కానీ షేప్ అనేది అంత సరిగ్గా రాదు.
కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా వడియాలను పెట్టండి. ఇలా ఒక గంటెడు పిండిని డ్రాప్ చేశాక జస్ట్ అలా ప్రెస్ చేసి వదిలేస్తే సరిపోతుంది. అలాగే మనం ఈ వడియాలను మంచి ఎండ టైంలో ప్రిపేర్ చేసుకుంటే 1-2 డేస్లోనే పూర్తిగా ఎండిపోతాయి. అలాగే మన ఛానల్లో కొన్ని వడియాలు అప్పడాల ప్రిపరేషన్ని కూడా చూపించాను. మీలో ఎవరైనా చూడని వారు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా పిండి మొత్తం కూడా అన్ని వడియాలను పెట్టుకున్నాక ఎండలో బాగా ఎండబెట్టండి. నాకైతే ఈ వడియాలు పూర్తిగా ఎండడానికి కంప్లీట్గా ఒక రోజు పట్టింది. ఇలా పూర్తిగా ఎండాక క్లాత్ని రివర్స్లో తిప్పి క్లాత్ మొత్తం కూడా తడిచిపోయేలా వాటర్ని చల్లండి. దీని వలన క్లాత్ అనేది పూర్తిగా వెట్ అయిపోయి వడియం అనేది ఈజీగా క్లాత్ నుండి ఊడి వస్తుంది. చూడండి, ఎలాంటి కష్టం లేకుండా ఇలా క్లాత్ నుండి మనం సపరేట్ చేసుకోవచ్చు. అదే మీరు ఈ అప్పడాలను పాలిథిన్ కవర్ పైన ప్రిపేర్ చేసుకుంటే అప్పడం ఎలా అయితే డ్రై అవుతుందో అలా పాలిథిన్ కవర్కి సపరేట్ అవుతుంది. అది కూడా ఈజీ ప్రాసెసే. ఇక్కడ నేను కొంచెం హెల్త్ పరంగా చూసుకొని క్లాత్ పైనే వడియాలను ప్రిపేర్ చేశాను. ఇలా వన్స్ అన్ని వడియాలను క్లాత్ నుండి రిమూవ్ చేసి తీసుకున్నాక ఒక 2 గంటల పాటు మళ్ళీ ఎండలో పెట్టాలి. అంటే మనం కొంచెం వాటర్ని చల్లాం కదా, ఆ వెట్టు కూడా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మళ్ళీ ఎండలో పెట్టండి. లేదా ఫ్యాన్ కింద పెట్టినా కానీ తొందరగానే డ్రై అవుతాయి. ఇలా కంప్లీట్గా డ్రై అయ్యాక ఇలా వేసిన అప్పడాలను మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా డబ్బా నుండి తీసుకొని ఫ్రై చేసుకొని లంచ్లోకైనా లేదా డిన్నర్లోకైనా ఏం చక్కగా తినేయచ్చు. అలాగే ఇవి సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. ఈ అప్పడాలను ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. వేడివేడి ఆయిల్లో అప్పడాన్ని వేసి ఫ్రై చేస్తే చిటికెలో ఇలా అప్పడం అనేది ఫ్రై అయిపోతుంది. ఇలా మనం ఎన్ని అప్పడాలు కావాలంటే అన్ని అప్పడాలను ఫ్రై చేసి తీసుకోవడమే. చూడండి, మనం ఫ్రై చేసిన అప్పడాలు అనేవి ఎంత కరకరలాడుతూ క్రంచీగా వచ్చాయో. బియ్యపిండితో చేసిన అప్పడాలు పగిలిపోకుండా బాగా కుదరాలంటే ఇక్కడ చెప్పిన టిప్స్తో ట్రై చేయండి. మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతాయి. సో ఫ్రెండ్స్, ఈ యూస్ఫుల్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.